అద్భుత విగ్రహ మురారీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృత శ్రీకరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందుకళాధర ఇంద్రాదిత్య సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ శోభిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాదిత్య భూషణ శంకర నరక వినాశన శేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్జిత దానవ నాశ పరాత్పర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ त्रिपुरान्तकारी आनु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. శివుని ఘోర రూపం కాలభైరవుడు. అహంకరించిన బ్రహ్మను శిక్షించిన మూర్తి. భక్త రక్షణలో నిత్యజాగరూకుడు. కాశీ సందర్శనకు వెళ్లిన వారు ముందుగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించి పూజించాలి. ఇక్కడి ఆలయంలో కాలభైరవుని చతుర్భుజ విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి రావడానికి ఒక పురాణ గాథ చెప్పబడింది. పూర్వం ఈశ్వరునికి బ్రహ్మకు మధ్య వివాదం ఏర్పడింది. ఎవరి మహిమ గొప్పది అనేది అంశం. అందుకు బ్రహ్మదేవుని చతుర్ముఖాలలో మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. ఆ దూషణకు శివుడు ఆగ్రహంతో కాలభైరవుని మార్గశిర శుద్ధ అష్టమి నాడు సృష్టించాడు. శివుణ్ణి ప్రార్థించిన కాలభైరవుడు తాను చేయవలసిన పనిని ఆదేశించమని కోరాడు. అంతటా శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మతల నరికాడు. తన్మూలంగా భైరవునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. నివారణకై కాశీ చేరుకున్న కాలభైరవుడు అక్కడే నిలిచిపోయాడు. కాశికాపురినాథ కాలభైరవం భజే అనే మకుటంతో కాలభైరవుణ్ణి శ్రీ శంకర భగవత్పాదుల వారు 8 శ్లోకాలతో స్తుతించారు. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం యాళయజ్ఞసూత్రబిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్కరం భవాపి తారకం పరం
నీలకంఠ వీక్షితార్థం త్రిలోచనం కాళకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం పాతికాపురాధినాథ కాలవైభవం భజే శూలకంఠ పాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాధినాథ కాలవైభవం భజే. భైరవులు 8 మంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు అంటూ ఈ 8 శ్యామల చండీ యంత్రాల్లో పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశక్తి కలిగిన వారు ఈ భైరవులు. మార్తాండ భైరవుడు ఆదిత్య స్వరూపుడు, కాలభైరవుడు శివస్వరూపం. ఈ భైరవుల అంశలుగా చెప్పవచ్చు. ఇలా కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం గదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. ఇక్కడ వ్యాసుడంతటి వాణ్ణి పరమేశ్వరుడు అంగీకరించాలి. వెంటర్లాడితే కాశీపట్టణం వెళ్లి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాణ్ణి చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారు వాళ్ళ వంట. కాశీపట్టణం వెళ్లి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్లాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. కాబట్టి ఇంద్రియ లౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి. ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. చక్కగా భగవన్నామం చెప్పుకుంటూ కాశీపట్టణ వైభవాన్ని తెలుసుకుంటూ ఎంతో సంతోషంగా మనం కార్యాన్ని చేయవలసి ఉంటుంది. 9 రోజులు మన జీవితంలో మనకి అపూర్వమైనటువంటి కాలం. కాబట్టి అదిగో ఈ కాశీపట్టణం ఉన్నదే ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు. చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుండరు? అబ్బా చందమామ చందమామ అంట. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగనా సముదయముండు. ఆయన దుంటి విఘ్నేశ్వరు కంఠవేదిపై నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు విస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంస్టకు డాలు కొలుపు విధుడు వారాణసీ సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండమంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు. ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కదా ఎదురువేద ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాళన భక్తవంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై. ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాక అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాక అనుకుని ఆయన
అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపెకకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారా, నేను పై నుండిపోయాను. లోపల విశ్వనాథలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ వెళ్తాడు. కాబట్టి అభిషేకమునరించు అమృతధారావృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గారాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ల కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాల్లో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి, అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారందో కావిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట. ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనమే ఉంది. అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భక్తారతో దేవ్యాద్వాదశామి ఉపాసకా. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం అనుకున్నట్టు అనుకుని శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. తన నీడ విశాలాక్షి మహాదేవి యొక్క చెక్కిళ్ళనబడేటటువంటి అద్దములో చూసుకున్నట్ట. అంత పొంగిపోతాట. పరమశివుడి యొక్క మంటపానికి అభిషేకం, ఆయనంటే భయం, జాగ్రత్తగా ఉంటాడు. తను అనుగ్రహించాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన నెత్తి మీదే అభిషేకం చేస్తుంటాడు గుడి మీద. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్తే సుగంతుడు అమ్మ, కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం. అమ్మ దగ్గరికి వెళ్తే ఏమి, నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి 2-3 మాటలు చేతి మీద కొట్టడానికి కూడా ఏగా అంటారేమో అని. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది, ఇలా చూడు అని బుగ్గలు పట్టుకుని కూడా తిప్పేయచ్చు. అమ్మ దగ్గర స్వాతంత్ర్యం వేరు. అందుకని విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నీడ చూచు. అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాట. చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగన సముదయముండు. అసలే గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున పక్కన ఉన్నాయనుకోండి, పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టుంది. అందుకే అది తిక్కన గారు విరాట పర్వం చేస్తూ కాళిందియును సురనదియును కూడినట్టి ఆ 2 గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తూ ఉంటే అన్నారు. అలా మహానుభావుడు ఆ గంగానది తెల్లగా మెరుస్తుంటుంది, ఆ నీటి ప్రకాశం. ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతకన్నా తెల్లగా మెరుస్తుంది సైకతం. ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక, తెల్లటి ఇసుక తెన్నెలు. వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధగా కూర్చునేవేవో తెలుసా రాత్రి ఒక్క చక్రవాక పక్షులు. ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ. ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి. చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనపడవు కాబట్టి 2 తలకో దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తిన్నెల మీద. అక్కడే మగ చక్రవాకం ఉంటుంది, ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది. కానీ దానికి ఇది కనపడదు, దీనికి ఇది కనపడదు. దానికోసం ఇది, దీనికోసం అది బెంగెట్టే కూర్చుంటాయి. వీటి బెంగ ఎప్పుడు తీరుతుందంటే సూర్యకిరణాలు పడతాయి. అందుకే తిక్కగా మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా జనసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల